జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు బూడిద గుమ్మడితో మజ్జిగ పులుసు చేసే విధానాన్ని చూపిస్తున్నాను. ముందుగా తాలింపులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసాను. దాని తర్వాత బూడిద గుమ్మడికాయ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు నేను దీనికి సరిపడా జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ఈ మూడింటిని మెత్తగా దంచేస్తాను. ఈ ప్రొసీజర్లో మీకు చూపిస్తాను. ఇంకా కొంచెం ముక్కలు ఉడకాలి. ఈ లోపల ఈ దంచిన పేస్ట్ ఏదైతే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర మూడు కలిపి దంచిన పేస్ట్ ఇది కూడా కొంచెం పచ్చివాసన రాకుండా ఉండాలంటే కొంచెం మగ్గాలి. అందుకని దీంతో పాటే కలిపేస్తున్నాను. ఇది మనం క్వాంటిటీని బట్టి మనం సరిపడా చేసుకోవాలి. మనకి ఎంత అవసరం ఉంటే అంత చేసుకోవాలి. ఇప్పుడు దీని ప్రొసీజర్లో భాగంగా మజ్జిగ, పుల్లటి మజ్జిగ అయితే బాగుంటుంది. దీనికి కొద్దిగా శనగపిండి వేస్తున్నాను నేను. క్వాంటిటీని బట్టి మనం శనగపిండి వేసుకోవాలి. మనకి ఎంత పెద్ద గిన్నెలు అవసరం అనుకుంటే అంత చేసుకోవచ్చు. సో శనగపిండి, ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకొని మజ్జిగ కవ్వంతో మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. ఈ కలిపిన మిశ్రమాన్ని దీంట్లో పోసుకోవాలి. ఇది మొత్తం కలిపిన తర్వాత దీంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుంటే రుచికరమైన మజ్జిగ పులుసు రెడీ. చూడండి, మంచి రుచికరమైన మజ్జిగ పులుసు రెడీ.